జగన్మోహన్ రెడ్డి తను ముఖం ఎత్తుకోలేక సభ్యులు ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతా ఉంటే నిన్ను ఏమనవయ్యా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తమంటూ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం గారు కూడా అనేక సార్లు ఆయనకి తెలియజేశారు. వస్తే మాకు మైక్ ఇవ్వరు కదా అంటారు. నువ్వు వస్తే కదా ఇచ్చేది లేదు తెలిసేది. నువ్వు అసెంబ్లీకి వచ్చి నీకు మైక్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే నాకు మైక్ ఇవ్వట్లం లేదని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పుకుంటే అప్పుడు నీకేమన్నా కనీసం నలుగురైనా సింపతి చూపించేవాళ్ళు. నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో ప్రభుత్వం సంధించే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పుకోలేక, తలెత్తుకోలేక, సిగ్గుతో తల ఉంచుకోలేక నువ్వు అసెంబ్లీ ఎగ్గొట్టి పారిపోతున్నావు. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రశ్నలు సంధించి ప్రభుత్వాన్ని ఇరకాటను పెట్టే ప్రయత్నం చేయి, ప్రజలు నిన్ను అభినందిస్తారు. అలా కాకుండా అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తాను, లేదంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఎవరు అంటూ చెత్త కబుర్లు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తున్నాడు. అట్లా వద్దు జగన్ రెడ్డి. నువ్వు నీ 10 మందిని తీసుకుని అసెంబ్లీకి రా, నీకు తగిన సమయం ఇస్తాం. నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడదలుచుకుంటే నీకు ఎంత సమయమైనా కేటాస్తామంటూ స్పీకర్ గారు స్పష్టంగా చెప్పినా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ రావడానికి వణికిపోతున్నాడు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. భద్రతా చర్యలపై సీఎస్, డీజీపీ ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రశ్నోత్తరాల్లో సభ్యులకు సమాధానాలు సకాలంలో చేరాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని కోరుతున్నా, తమ ప్రాంత సమస్యల పరిష్కారానికి ఇదో అవకాశం. అయ్యన్న పాత్రుడిగా నాకు గౌరవం ఇవ్వాలని అడగట్లేదు. సభాపతి స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత వైకాపా ఎమ్మెల్యేలకు ఉంది. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా తిరగటం మంచిది కాదని స్పీకర్ హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి అంటే తన పరిపాలనలో దోచుకుని, దాచుకుని, హింసించి, రాష్ట్రాన్ని లూటు చేసి, మద్యం స్కామ్ చేసి లక్షల కుటుంబాల ఉసురు తీసుకుని సిగ్గుపడుతున్నాడు, భయపడుతున్నాడు అసెంబ్లీకి రావడానికి. ఎక్కడ తన పరిపాలనలో జరిగిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయో, ప్రశ్నల రూపంలో లేవనెత్తారో వాటిని సమాధానం చెప్పలేమనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టి పారిపోతున్నాడు. మిగతా 10 మందికి ఏమైంది? పోనీ మిగతా 10 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు ఉన్నాడు. ఆయన కూడా దోపిడీదారుడు కాబట్టి భయపడతా ఉండొచ్చు, నన్ను కూడా నిలదీస్తారని చెప్పి. సరే, ఆయన కూడా తీసేయండి. మిగతా 9 మందికి ఏమైంది? మీ నియోజకవర్గ సమస్యలు వచ్చి లేవనెత్తకుండా మిమ్మల్ని ప్రజలు గెలిపించినందుకు మీరు ఆ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీ నియోజకవర్గ సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలి కదా. మీరు ఇలాగ వ్యవహరిస్తే మిమ్మల్ని కనీసం తర్వాత ఆ నియోజకవర్గంలో ఒక పల్లెకి వార్డు మెంబర్గా కూడా గెలిచే అవకాశం ఎవరో ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి, గెలిచిన ఎమ్మెల్యేలు.